ఎస్టేట్ రంగంలో గత కొన్నాళ్లుగా నెలకొన్న పరిస్థితిలో మెల్లమెల్లగా మార్పు వస్తోంది. ఏడాదిన్నర కాలంగా చతికిలపడ్డ నిర్మాణ రంగం క్రమంగా పుంజుకుంటోంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో కొంతమేర వృద్ధి సాధించింది. గతేడాది 2024 ఏప్రిల్తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ల రాబడి దాదాపు 1% పెరిగింది. గత ఏడాది 2024 ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ శాఖకు 1115.22 కోట్ల రూపాయలు ఆదాయంగా రాగా ఈ ఏప్రిల్లో 11.32 కోట్లు అదనంగా వచ్చింది. అంటే ఈ ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా 1125.54 కోట్ల ఆదాయం వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు గత ఏడాది 2024 ఏప్రిల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,24,157 దస్తావేజులు రిజిస్టర్ కాగా ఈ ఏడాది ఏప్రిల్లో మరో 18,755 డాక్యుమెంట్లు అదనంగా రిజిస్ట్రేషన్ కాగా మొత్తం 1,42,912 డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయ్యాయి. తెలంగాణలో పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ ఏప్రిల్లో స్వల్పంగా పెరిగిన రిజిస్ట్రేషన్లు ఈ ఏప్రిల్లో 11.32 కోట్ల అదనపు ఆదాయం ఈ ఏప్రిల్లో 1,42,912 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు పెరగడం పట్ల రియల్ రంగ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నిర్మాణ రంగం తిరిగి యథాస్థితికి వచ్చేస్తోందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇదే ఒరవడి ముందు కూడా ఉంటుందని రియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. జూన్ తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో క్రయ విక్రయాలు పెరగడం, డిజిటలైజేషన్ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు కారణమని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడంతో రిజిస్ట్రేషన్ల లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, ఆర్థిక పురోగతికి ఈ వృద్ధి సంకేతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది 18,000 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా 14,307 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాదికి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 19,087 కోట్లు ఆర్జించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.